బాగానే వస్తున్నావు రాము. అమ్మయ్యా అమ్మయ్యా. బాగా ముగ్గిపోయింది అంతే. బాగుందా? బాగా ముగ్గిపోయింది. ఇంకెలా ముగ్గింది? చెవక ముగ్గిపోయింది. ఏంటి రాము నీకు వచ్చే ప్రొఫెషనల్ లాగా వస్తున్నావు. అయ్యి బాబు ఏం తగ్గు చేస్తున్నావు? బాగా ముగ్గిపోయింది అంతే. మాత్రం బాగుందమ్మా. అన్ని తీసాను, అన్ని తీసానమ్మా. గింజలు తీసి గింజ ఉంది అనుకుంటున్నాడు. తీసేసాను. జావ అయిపోయింది, బాగా ముగ్గిపోయింది. వస్తుందా? చూస్తాను గుళ్ళు వస్తుంది. జాగ్రత్త, కుడతాయి కుడతాయి రాము. నువ్వే కొట్టు కొట్టు. అలాగే ప్యాంట్లోకి వెళ్ళినట్టుంది. ప్యాంట్లో దూరింది. ప్యాంట్లోకి ఇచ్చేసాను. ఇక్కడ కరిచేసింది. పెద్ద తేనె కాబట్టి మళ్ళీ బాగా పెడతారు. తీసి తిని చూడేశాడు. ఉల్లి అమ్మలు కూడా నువ్వు తిని చూడు. తిను తిను నువ్వు తిను ఫస్ట్. ఒకటి తిను పర్లేదు. ఓ పక్కే బాగాలేదు. బాగుందా? ఇటువైపు బాగున్నట్టుంది, అటు బాగా దెబ్బతిన్నేమో. దెబ్బ కాదు, చెట్టు మీద ఏదన్నా మంచిగా ఉంటే నేనే కొలుస్తా. వచ్చాగానే అంత పండు నువ్వు ఏం చేసుకుంటావు? 2 రోజులు తింటాము. ఉంది పురుగులు అందులో, జాగ్రత్త చేయి. ఏమవ్వదు, మనం దాన్ని చెయ్యేస్తేనే. అవి కూడా కాల్చుకుని తింటారు కదా, బాగుంటది. పిల్లలు ఎవరైనా ఉంటారేమో. వేపేసుకొని తినాలా, ఉడకబెట్టుకొని తినవచ్చు, నెత్తలు వేసి వండుకోవచ్చు. మన పెసరపప్పు ఒకసారి చేసుకొని ముక్కలు పోసి ఉంటుంది. అవి 3 వందమ్మ. ఒక ఆవిడ అమ్మమ్మ నెట్టింది. నాయి కూడా ఆయన వరకు ఎత్తే ఊరుకుంటుంది ఆవిడ. చెప్తూ అబద్ధం రాదు. ఒక ఆవిడ హాస్టల్కి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని చూడడానికని, వదిలేసి వెళ్ళింది. పచ్చి అప్పుడు తినొచ్చు, తియ్యి ఉంటాయి. ఇంకా పచ్చికాయ సైజు కలర్ కూడా వేరుగా ఉన్నాయి కదా. అమ్మ హైదరాబాద్ చాలు చాలు 100 రూపాయలు.
ఆవిడ పిల్లలు చూడడానికి ఇవ్వాలి చూపిస్తారట. ఆవిడ అన్ని కోస్ ఈ తొడి మంచం ఈ కూడా తీసేయాలి. మళ్ళీ మా దగ్గర ఆయుధాలు లేవు. కండిలా పట్టుకొని తింటావు ఇలాగా. నీకే నాకా పచ్చి అయినా బాగుంది. ముక్కలేము లేదు ఎలాగే తినాలి. ఇంకని ఇలా తింటేనే తీయగుంటుంది, అలా తింటేనే పులుపు అనిపిస్తుంది. అయిపోయాయి ఆహా. లేకపోతే అంత మార్కెట్ అల్లం ఎంత ఇక్కడ మామ? మా అమ్మ ఇదైతే 150, అల్లం అయితే 150. కిలోనా? ఏయ్యా వేసుకో. ఎక్కడయా అలాగే తెచ్చినారు, కొనేసాం. చిక్కుడు పట్టోళ్ళు వాళ్ళు తెచ్చారు. అవును కానీ సార్ అప్పుడే లగేజ్ వచ్చింది ఇక చాలా బాగుంది. అది కోసం ఇది కాదు కానీ ఇది బాగుంటుంది. ఇది ఇది బాగోవా? బాగుంటుంది. పడేకు హైదరాబాద్ తెచ్చారు, పనసకాయ కోసిమ్మన్నారు. ఆడే కత్తికి కోసేస్తున్నారు. చూడాలి ఎలా కోసారు. కోసారు, దాని పళ్ళు తిన్నారు. బాగా ఆగమైపోయింది అన్నారు. బాగా ముగ్గిపోయింది. నేను వచ్చా అన్నాను. బాగా ముగ్గిపోయింది. లేదు నేను డబ్బు తీసుకుని పంచాయతీ ఇవ్వాలి. బాగుందా? తీయగా